ప్రజలు పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను తిరిగి రాబట్టడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసిన 39 లక్షల విలువైన 200 మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారికి అందించారు. నూతన సంవత్సరం సందర్భంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి అందుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లుగా ఎస్పీ తెలియజేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ సంప్రదించాలని తెలిపారు. किसका सबसे पुराना फोन गुम हुआ है? ఏంటి పాతది 2024 లో ఎంత మంది పోయినాయి? 24 లో 23 चलो ठीक है, आज एक एक करके 505 सेम थिंग। నూతన సంవత్సరం వేళ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తుల రద్దీతో కళకళలాడాయి. కొత్త సంవత్సర వేడుకలను ప్రజలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకున్నారు. పట్టణంలోని మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఏడాది తొలి రోజున జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో ఆశీస్సులు స్వీకరించి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. लक्ष्मी నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు తాకిడి పెరిగింది. కొత్త సంవత్సర వేడుకలను ప్రజలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకున్నారు. నూతన సంవత్సరం మొదటి రోజు గురువారం కావడంతో పట్టణంలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాబాను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల వేళ పోలీసులు ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టణంలోని 15 జిల్లాల వ్యాప్తంగా 30 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బుధవారం సాయంత్రం నుండే బ్రీతింగ్ అనలైజర్స్తో టెస్టులు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణంలోని చెక్ పోస్టులను సందర్శించి పరిశీలించారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడిపిన 175 మందిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం జిల్లాలో ఇదే తొలిసారి అన్నారు. చాలా కష్టమైంది.
ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 33న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హామీ ఇచ్చినట్టు, ఆటో కార్మికుల సంవత్సరానికి 12,000ను అందజేయాలని కోరారు. ఆటో డ్రైవర్లందరూ పెద్ద సంఖ్యలో హాజరై ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జయప్రదం చేయండి. జనవరి 3న నిర్వహించే అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. జనవరి 3న నిర్వహించే అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే 2023 ఎలక్షన్ల సమయంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విప్లవం చెందినని ఈ నెల జనవరి 3న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ట్రేడ్ యూనియన్ ద్వారా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జనవరి 3న నిర్వహిస్తున్న ఈ అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ఆటో కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఏవి డిమాండ్లు అంటే, ఈ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో మెయింటెనెన్స్ కొరకు ఇస్తామన్నారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులకు ఆదుకుంటామని అన్నారు. అదేవిధంగా వివిధ రంగంలో ఆటో నడుపుతున్న పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని ఎలక్షన్లో అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం విప్లవం చెందిందని రాష్ట్ర కమిటీలో భాగంగా ఈ నెల 23న అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని ఆటో కార్మికులకు విన్నవించడం జరుగుతుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పేద రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగారు. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనసుతో 3.5 ఏళ్ల కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేసీఆర్ ఫౌండేషన్ను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీరుస్తూ నిత్యాన్నదాతగా ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా ఆకలి తీర్చే అన్నదానం ఎంతో గొప్పదన్న ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నిత్యాన్నదాన క్షేత్రానికి ప్రతిరోజు పరిసర ప్రాంతాల నుండి వందల సంఖ్యలో వచ్చి భోజనం చేస్తున్నారు. ఒక్క మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సదా అభినందనీయమని కంది శ్రీనివాసరెడ్డిని జిల్లా ప్రజలు తమ నిండు మనసుతో అభినందిస్తున్నారు. దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్న అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెసు జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు. జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా
నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట అయ్యప్ప ఆలయ భక్తులతో కెక్కేసిపోయింది. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో ఆలయ ధర్మకర్తలు అల్లుల వినోద్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి కోశాధికారి సామ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బాబా విగ్రహానికి పంచభూతాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేక హారతి కార్యక్రమం చేపట్టారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలతో పాటుగా ఆశీర్వచనాలు అందించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. నిర్మల్ జిల్లా దేలావర్పూర్ మండలం కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అలాగే ఈ సందర్భంగా మంజులాపూర్ గ్రామానికి చెందిన కడారి రమేష్, కడారి నవీన్, కడారి రఘు కుటుంబ సభ్యులు డిసెంబర్ 31వ తేదీ రోజు ఆలయంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 1వ తేదీన మధ్యాహ్నం భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వర శివాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేద పండితులు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ రాజేందర్ అయ్యప్ప స్వామి పడిపూజ కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి వివిధ రకాల పూలతో అలంకరించారు. అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహానికి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దివ్య పదునెట్టాంబడి వెలిగించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 31న ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పలువురు భక్తులు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎస్పీ నితికా పంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఎవరూ కూడా చట్టవిరుద్ధ పనులు చేయవద్దని సూచించారు. జిల్లాలో నేరాలకు సంబంధించిన ఏ సమస్యలైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే 31న నిన్న ఒక్కరోజే 56 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లుగా ఎస్పీ తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో డిసెంబర్ 31న ఒకే రోజు కాగజ్ నగర్ డివిజన్లో 1,14,00,000, ఆసిఫాబాద్ డివిజన్లో 1,11,00,000 మధ్య అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ తెలిపారు. హైదరాబాద్ ప్రజలకి చాలా నమస్కారం అండి. మీ అందరికీ నూతన సంవత్సర చాలా శుభాకాంక్షలు. మీ కుటుంబానికి, మీ స్నేహితుడికి, సంబంధుడికి అందరికీ చాలా నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు. వచ్చే సంవత్సర ఈ సంవత్సర చాలా సంతోషంగా ఉండండి. మీ మంచి ఆరోగ్యంతో ఉండండి. చట్టం విరుద్ధ ఏదో పనిలో చేయకూడదు. మంచిగా యాటిట్యూడ్ పెట్టండి. అండ్ మనకి పోలీస్కి అన్ని ఇనిషియేటివ్స్లో మనకి సహకారం కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ మాధ్యమంతో మళ్ళీ మీకు చెప్తున్నాను కి ఎన్ని పోలీస్ మాటలో ఎన్ని ఇబ్బంది ఉంటే, ఎన్ని సమస్య ఉంటే మీ దగ్గర రండి. స్పెసిఫికలీగా మండేకి కూడా మీరు రండి, నాకు పెటిషన్ ఇచ్చేసండి. నేను నిశ్చితంగా మానిటర్ చేస్తాము మీ ఏదో ఇష్యూ ఉంటే. థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ ఒకసారి. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.